బ్రేకింగ్ న్యూస్. నిమ్స్ ఆరోగ్యశ్రీ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. బాణాసంచాను అక్రమంగా నిల్వ చేశారని అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పంచగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎమర్జెన్సీ బ్లాక్ లో టపాసులు ఎందుకున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిమ్స్ లోకి క్రాకర్స్ ఎలా వచ్చాయి, దీని వెనుక కుట్రాకోణం ఏమైనా ఉందా అని అధికారులు ఆరా తీస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, నిమ్స్ ఆరోగ్యశ్రీ సిబ్బందిపై కేసు నమోదైంది. అయితే అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తన ఫిర్యాదులో ఏ అంశాలను పేర్కొన్నారు? నిన్న 4:30 గంటల ప్రాంతంలో పంచగుట్ట నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో నుంచి దట్టమైన పొగలు మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి పేషెంట్ తాలూకా వాళ్ళు డాక్టర్స్ ఒకసారిగా బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత అసలుకి పొగలు రావడానికి, అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ కొన్ని బాంబ్స్, కొన్ని టపాసులు ఉన్నట్లుగా కూడా అటు అధికారులు గుర్తించారు. వెంటనే ఫైర్ మాపక సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పేటటువంటి టైంలో కూడా వాళ్ళకి ఎక్కడ టపాసులు కనిపించలేదని మొదట చెప్పినప్పటికీ ఆ తర్వాత ఎంక్వైరీలో ఖచ్చితంగా లోపల టపాసులు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాము. టపాసులు లోపల ఉంచడానికి ఎలాంటి అనుమతులు ఉండదు. మేము క్రాకర్స్కి అనుమతి ఇచ్చేటువంటి టైంలో కూడా కేవలం దీపావళి అటువంటి సమయంలో ఊరు చివర, అంటే ఎవరూ లేనటువంటి జన నివాసం లేనటువంటి ప్రాంతాల్లోనే ఇస్తాము, పర్మిషన్స్తో మాత్రమే, కొన్ని కండిషన్స్తో ఇస్తాము అని నిన్న ఫైర్ అధికారి కూడా చెప్పారు. హాస్పిటల్ అసలుకి టపాసులు ఎలా వచ్చి టపాసులు ఎలా వచ్చాయి లోపలికి అన్న విషయాలను కూడా అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే సూపరింటెండెంట్గా ఉన్నటువంటి లక్ష్మీకాంత్ లోపలికి టపాసులు ఎలా అనుమతించారు, టపాసులు ఇంత హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ అంటే చాలామంది పేషెంట్స్ వస్తూ పోతూ ఉంటారు. నిన్న బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా లోపలికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా చూపించే ప్రయత్నం చేసింది. ఆ దట్టమైన పొగ అంతా కమ్ముకుపోవడంతో పాటు లోపల ఉన్నటువంటి వైరింగ్ అంతా కాలిపోయింది, అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది అని చెప్పారు. ఆ లోపలే టపాసులు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఉన్నటువంటి టపాసుల్ని తీసేశారు, కానీ అక్కడ ఎలాంటి టపాసులు లేవు అని చెప్పేసి ఫైర్ అధికారులు వెళ్ళినప్పటికీ అవన్నిటిని కూడా ఖాళీ చేశారు. అవి ఒకవేళ టపాసులు కానీ అంటుకొని ఉంటే ప్రమాదం ఎక్కువగా జరిగి ఉండేది. వేలాది మంది పేషెంట్స్ లోపల ఉంటారు. ఎమర్జెన్సీ వార్డ్ అంటేనే వెంటిలేషన్ మీద చాలా మంది ఉంటారు. అత్యవసర పరిస్థితులు వచ్చినటువంటి వాళ్ళని కూడా అక్కడే ఉంచుతారు కాబట్టి వాళ్ళందరూ బయటికి పరుగులు తీశారు. అయితే ఇది జరగడంతో ఇటు సూపరింటెండెంట్ మీద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అసలు ఎందుకు దీపావళికి తీసుకొచ్చినటువంటి క్రాకర్స్ని లోపల మిగిలిన వాటిని పెట్టారా, లేదు అని అంటే వాంటెడ్గానే పెట్టారా అన్న కోణంలో కూడా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ సుజాత.